హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో ఐకు నుంచి ఐకు నియో 10 అనే ఫోన్ లాంచ్ అయింది. దీని స్పెసిఫికేషన్స్ బట్టి ప్రైస్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇప్పుడు మరి ఈ వీడియోలో ఈ ఫోన్ని కొనుక్కోవచ్చా, ఇది లాంచ్ అయిన బడ్జెట్లో, దీని స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అన్నది కంప్లీట్ గా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.78 ఇంచెస్ 1.5K LTPS AMOLED డిస్ప్లే ఇచ్చారు. దీనికి 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. దీంట్లో HDR10+ కూడా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇది ఒక 10-bit ప్యానెల్. దీనికి ఫ్రంట్ స్కాట్ సెన్సేషన్ అప్ గ్లాడ్ ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు. అలాగే దీంట్లో స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3.21 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. అలాగే ఆ ప్రాసెసర్ తో పాటు సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ కూడా ఉంటుంది. ఈ Q1 చిప్ అనేది గేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీతో వర్క్ అవుతుంది. కాబట్టి మనం గేమ్స్ ఆడేటప్పుడు మధ్య మధ్యలో ఎక్స్ట్రాగా ఫ్రేమ్స్ అయితే యాడ్ చేస్తుంది. దానివల్ల మనకు స్మూత్ గేమింగ్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ గేమ్ అవుతుంటే ఫోన్ హీట్ అవ్వద్దని దీంట్లో 7000 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఒకవేళ మాత్రమే హీట్ అయితే, ఎందుకంటే దీంట్లో సూపర్ కంప్యూటింగ్ Q1 చిప్ ఉండడం వల్ల ఇది గేమ్స్ కు సపరేట్ గా పనిచేస్తుంది. మెయిన్ ప్రాసెసర్ మీద అంత ఇంపాక్ట్ అయితే పడదు. కాబట్టి మనకు గేమ్స్ కూల్ గా రన్ అవుతూ ఉంటాయి. మన ఫోన్ అయితే ఎటువంటి హీట్ అయితే జనరేట్ చేయదు. ఈ ఫోన్ లో LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది. అలాగే UFS 3.1 అండ్ UFS 4.1 కు సంబంధించినటువంటి 2 స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. బేస్ వేరియంట్ 128GB మాత్రమే UFS 3.1 స్టోరేజ్ కు సంబంధించి ఉంటుంది. అలాగే ఈ 256GB 512GB అనేవి UFS 4.1 కు సంబంధించినవి. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 60fps లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా సెన్సార్ మంచిది కాబట్టి మనం డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అలాగే వీడియోగ్రాఫ్స్ ని కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో 10 వాట్స్ రివర్స్ వైడ్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అంటే Type-C టు Type-C కేబుల్ తోటి మనం ఇంకొక ఫోన్ కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే దీంట్లో బైపాస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు కనుక ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు గేమ్స్ ఆడుకొని ఇలా ఛార్జర్ కనెక్ట్ చేసుకొని ఆడుతున్నాం అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా ఛార్జింగ్ అనేది మదర్ బోర్డ్కి వెళ్తుంది. కాబట్టి మన ఫోన్ అంత బాగా హీట్ అవ్వదు. అలాగే ఇది FunTouchOS 15 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+4 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 3 years మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, అలాగే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇది Android 18 అప్డేట్ వరకు అయితే వస్తుంది. అలాగే దీంట్లో అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు 300% వాల్యూమ్ బూస్ట్ ఆప్షన్ ఇచ్చారు. కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రాగా వాల్యూమ్ అయితే మనకు వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే Wi-Fi 7 Bluetooth 5.4 వర్షన్ తో వస్తుంది. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దాంతో పాటు IR బ్లాస్టర్ NFC కూడా ఉంటాయి. కాబట్టి మనం కాంటాక్ట్లెస్ పేమెంట్ చేసుకోవచ్చు. ఏదైనా మన స్మార్ట్ టీవీని కానీ లేదంటే ఏసీలను కానీ మనం మన ఫోన్ తోనే కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే MIL 810H సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్. అలాగే IP65 రేటింగ్ మాత్రమే ఉంటుంది. దీంట్లో IP68 ఇచ్చుంటే చాలా బాగుండేది, కానీ IP65 రేటింగ్ మాత్రమే ఉంది. అలాగే ఈ ఫోన్ లో 16 5G బ్యాండ్స్ ఉంటాయి. ఇది USB 2.0 జనరేషన్ తోనే వస్తుంది. మరి ఈ ఫోన్ ని బేస్ వేరియంట్ 8+128GB 32,000కు లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది 2000 ఏ వేరియంట్ కైనా. ఆ కార్డ్ ఆఫర్ 2000తో కలిపి మనకు ఇది చేతికి 30,000కు వస్తుంది. అంటే ఈ 30,000 బడ్జెట్ లో ఈ ఫోన్ ని కొనుక్కోవచ్చు అంటే చాలా మంచిగా కొనుక్కోవచ్చు. ఇందులో ప్రాసెసర్ చాలా బాగుంది, అలాగే కెమెరాస్ బాగున్నాయి, బ్యాటరీ బాగుంది. ఇక్కడ ఒక డిస్ప్లే దగ్గరనే LTPS డిస్ప్లేకు బదులు LTPO డిస్ప్లే ఇస్తుంటే చాలా బాగుండేది.
ఎందుకంటే ఈ ఎల్టీపీఓ డిస్ప్లే అనేది మనం చేసే పనిని బట్టి అదే ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. కానీ ఈ ఎల్టీపీఎస్ డిస్ప్లే అలా కాదు, కొద్దిగా దీనివల్ల మనకు ఛార్జింగ్ ఎక్కువగా ఓడుస్తుంది. అంతేగాని ఈ డిస్ప్లే అయితే బాగాలేదని కాదు, అన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇది కూడా ఒక మంచి డిస్ప్లేనే. కానీ అక్కడ ఎల్టీపీఎస్కి బదులు ఎల్టీపీఓ ప్యానల్ ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ ఈ ఫోన్ని ఆ బడ్జెట్లో మనం కొనుక్కోవచ్చు అంటే ఖచ్చితంగా ఈ ఫోన్ని కార్డ్ ఆఫర్స్ లేకున్నా, కార్డ్ ఆఫర్స్ ఉన్నా కూడా మనం ఆ బడ్జెట్లో ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. ఇది ఆ బడ్జెట్లో జస్టిస్ చేసే ఫోనే అని చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.